హాయ్ అండి. చూసారు కదా, ఈరోజైతే నేను చాక్లెట్స్ చేశాను అనమాట. చాలా బాగా వచ్చినాయి కదా, షేప్ కూడా. ఇలా మీరు కూడా ఇంట్లో చేసుకోవాలి, ఫస్ట్ టైము పిల్లల కోసం చేసుకోవాలి, ఆర్డర్స్ కోసం కాకుండా అనుకుంటే ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో. నేనే మిస్టేక్స్ చేశాను, నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. కాకపోతే నాకేం మిస్టేక్స్ పోయినాయి, అసలు టేస్ట్ బాగా వచ్చినాయా లేదా, ఇవన్నీ ఇంకా టిప్స్ కూడా మిడిల్లో చెప్తూ ఉంటాను. వీడియోని అయితే వాచ్ చేయండి, ఫుల్గా వాచ్ చేయండి. ముందుగా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఫుల్ వీడియో వాచ్ చేసి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది డార్క్ కాంపౌండ్ అండి, దీంట్లో డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్ ఉంటాయి. చూసారు కదా, ఈ ప్యాకింగ్ ఇప్పుడు న్యూ ప్యాకింగ్ వచ్చిందండి. యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ నేనైతే మిడిల్లో చెప్తాను. నాకే ఇన్సిడెంట్ జరిగింది, ఇది నేను ఆన్లైన్లో బుక్ చేసిన తర్వాత నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అది మిడిల్లో అయితే చెప్తాను. ఇక్కడ డార్క్ కాంపౌండ్ అండ్ వైట్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ అండ్ 3 కాంపౌండ్స్ ఉంటాయండి. మిల్క్ కాంపౌండ్ ఈ 2 కంబైన్ చేసి మనం చాక్లెట్స్ చేస్తామన్నమాట. ఇలా ఓపెన్ చేస్తే లోపల మనకి 6 బార్స్ ఉంటాయి. ఒక్కొక్క బార్కి వచ్చేసి అరౌండ్ 10 చాక్లెట్స్ వస్తాయి అన్నమాట, కొద్దిగా బిగ్ సైజ్వి. సో నేను 2 బార్స్ వేస్తున్నాను కాబట్టి ఒక 20 చాక్లెట్స్ దాకా వస్తాయి. ఇక్కడ మనం ఈ బార్స్ మెల్ట్ చేసుకోవడానికి బాగా వాష్ చేసుకొని పొడిగా ఉన్న స్టీల్ బౌల్ యూజ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి వైట్ కాంపౌండ్. చూసారు కదా, బార్స్ లానే ఉంటుంది. ఈ బార్స్ని మనము నీట్గా సన్నగా తురుక్కోవాలన్నమాట. ఇక్కడ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ మోడే కంపెనీని నార్మల్గా వీడియోస్లో అందరు మోస్ట్లీ ఇది మంచి కంపెనీ అని చెప్తున్నారు. సో నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను, 3 కాంపౌండ్స్ ఆర్డర్ పెట్టాను. అయితే మనకు వీడియోస్లో చూసినప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ వీడియోస్లో అయితే మొత్తం ప్యాకింగ్ అంతా వైట్గా ఉంటుంది, లెటర్స్ వచ్చి మెరూన్ కలర్స్లో ఉంటాయి. సడన్గా నాకు ఈ ప్యాకింగ్ వచ్చింది, ఇదేంటి డూప్లికేట్ వచ్చిందా నాకు అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. ఓకే, ఇంకా నేను ఇట్లా తురుముకొని డబుల్ బాయిలింగ్ చేస్తున్నాను. కిందేమో స్మాల్ సైజ్ పెట్టుకోండి, పైన వచ్చేసి కొద్దిగా బిగ్ సైజ్ స్టీల్ బౌల్ పెట్టేసుకుంటే మనకి పైన కరెక్ట్ కూర్చుంటుంది. మధ్యలో కొద్దిగా మరీ ఎక్కువ వేపర్ వస్తున్నట్టు అనిపిస్తే కొద్దిగా పైకి లేపేసి కలుపుకుంటూ ఉండండి. ఇక మళ్ళీ ఇన్సిడెంట్లోకి వద్దాము. అయితే నేనేం చేశానంటే, ఫస్ట్ నాకు చాలా డౌట్ వచ్చేసింది, రిటర్న్ పెట్టేద్దామా, ఆన్లైన్లో బుక్ చేశాను అనవసరంగా అనుకున్నాను. అయితే ఇట్లా కాదు, గూగుల్లో స్కాన్ చేద్దాము, గూగుల్కి వెళ్ళి స్కానర్ ఓపెన్ చేసి స్కాన్ చేస్తే ఇది మొత్తం ఇచ్చింది రివ్యూ, ఇది రీసెంట్గా న్యూ ప్యాకింగ్ వస్తుంది అని నాకు అర్థమైపోయింది. ఇంకా రివ్యూస్ కానీ ఆ ఫొటోస్ కానీ చూసేసరికి అప్పుడు కొద్దిగా ప్రశాంతంగా ఉండి అప్పుడు సరేలే చాక్లెట్ చేద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట. ఇది నాకు జరిగింది. అయితే ఇక్కడ చూసారు కదా, మధ్య మధ్యలో కొద్దిగా బయటికి తీస్తూ మెల్ట్ చేసుకుంటూ ఉండాలి చాక్లెట్ని. ఎక్కువ హీట్ అయిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది, మాడిపోయినట్లు వస్తుంది అనమాట. సో ఇది చూసారు కదా, ఎక్కువ బాగా మిక్స్ చేస్తే మనకి షైనింగ్ వస్తుందంట చాక్లెట్. నేను కూడా చాలాసేపు మిక్స్ చేశాను చాక్లెట్ని. ఇక్కడ నేను ఈ మౌల్డ్ తీసుకున్నానండి. ఈ మౌల్డ్ వచ్చేసి ఇవి కూడా ఆన్లైన్లో నేను బుక్ చేసుకున్నాను. 4 పీసెస్ బుక్ చేసుకున్నాను, 4 మౌల్డ్స్ డిఫరెంట్ షేప్స్. దీన్ని బాగా వాష్ చేసేసి ఎండలో ఆరబెట్టేసాను అనమాట. డ్రైగా ఉండాలి, లేకపోతే చాక్లెట్స్ పాడవుతాయి అనమాట. కొద్దిగా చేశాను కాబట్టి 2 డేస్లో అయిపోతాయి ఈ చాక్లెట్స్. కానీ మామూలుగా మనం చేసుకునేటప్పుడు డ్రైగా ఉండాలి, తడిగా ఉండకుండా. సో ఈ మెల్ట్ అయిపోయిన తర్వాత కొద్దిగా హీట్ తగ్గిన తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకోవాలి. ఇంకా మొత్తం ఈ విధంగా వేసుకొని ట్యాప్ చేసుకోండి. లోపల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే అవి ఫిల్ అయిపోతాయి అన్నమాట. ఒక జస్ట్ 5 మినిట్స్ అయితే ఫ్రీజర్లో ఉంచాను. ఫ్రీజర్లో అయినా నార్మల్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా, నాకు అక్కడ వచ్చేసి 5 3 15 16 17 వచ్చినాయండి. 2 బార్స్ వేస్తే 17 వచ్చినాయి. ఇక్కడ నేను ఈ టిష్యూస్ వేస్తున్నాను. కొద్దిగా ఫ్రీజర్ ఎక్కువ పెట్టినట్టున్నాను, చెమ్మలాగా వచ్చింది. కొద్దిసేపు అయితే ఆరిపోతుందని చెప్పి ఈ టిష్యూస్ వేశాను. ఈ టిష్యూస్ మీద పెట్టి ఆరబెడదాం అనుకున్నాను. చివరిగా ఏమైందో అది కూడా చెప్తాను, ఆరిపోయిందా లేకపోతే చెమ్మలాగా ఉందా అనేది చెప్తానమాట. మీరు వాచ్ చేయండి చివరి వరకు. ఇక్కడ స్టార్ షేప్ వచ్చినాయి కదండి, బ్యాక్కి రివర్స్ తిప్పినప్పుడు చూడండి మంచి షైనింగ్ వస్తుంది, మెరిసిపోతున్నట్టున్నాయి.
చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో, ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే మనము మెల్ట్ అయిన తర్వాత కొద్దిగా ఎక్కువసేపు ఒక 5 మినిట్స్ బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట, రొటేట్ చేసుకోవాలి. ఎగ్ని ఎట్లా కేక్ చేసేటప్పుడు బేటర్ పెట్టి చేస్తాం, అట్లాగే స్పూన్తోనే బాగా ఎక్కువ బీట్ చేసుకుంటే మంచి షైనింగ్ వస్తుంది. ఇక్కడ ఫ్లవర్ అయితే ఎంత బాగుందో, బుజ్జి బుజ్జిగా చాలా బాగా వచ్చింది. సైడ్న ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ విధంగా తీసేసుకున్నాను. తీయకపోయినా మన ఇంట్లో కోసమే కదా, ప్రాబ్లం ఏం లేదులేండి. అలా తీసేసుకున్నాను. ఇది వచ్చేసి రోజ్ అనుకుంటా, రోజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో రోజ్. కానీ కలర్ కాంబినేషన్స్ అయితే బాగుంటాయి. ఈసారి కలర్ కాంబినేషన్ ట్రై చేస్తాను. మిల్క్ కాంపౌండ్ కూడా తెప్పించాను కాబట్టి హాఫ్ చాక్లెట్ ఇది వేసి కాంబినేషన్స్ అయితే ట్రై చేసి చూడండి ఎంత చక్కగా వచ్చేసినాయి. చాలా నచ్చినాయి పిల్లలకి కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో కొన్ని వంటలు కూడా ఉన్నాయి, లాంగ్ వీడియోస్ ఉన్నాయి, షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అన్నీ చూసేసేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.